ఏపీ టీవీ 10 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా కోసిగిలో వెలిసిన శ్రీ కోసిగి రేణుక ఎల్లమ్మ జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ రేణుక ఎల్లమ్మ అవ్వను దర్శించుకున్న మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి భక్తులు ఆదివారం రాత్రి నుండి అమ్మవారి జాతరకు తరలి రావడం జరిగింది. అయితే సోమవారం ఉదయం నుండే భక్తులు శ్రీ కోసిగి రేణుక ఎల్లమ్మకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ప్రత్యేక పూజలు, పిండి వంటలు, కంది గుగ్గిళ్లు, కుడుములు, భక్ష్యాలు, అమ్మవారికి ఇష్టమైన ఈతకల్లు, గంపలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. కొంతమంది శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వెనుక భాగాన ఉన్నటువంటి పరశురామునికి ఉదయం నుండి ప్రత్యేక కుంభాలు, గొర్రె పొట్టేలును స్వామివారికి వధించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రతి సంవత్సరంలాగే ఆచారం ప్రకారం జాతరను సందర్శించి అమ్మవారి ఆలయం వెనుక భాగానే ఉన్నటువంటి కాల్చిన మాంసం దుకాణాల దగ్గరికి వెళ్లి వారు తయారు చేసుకున్న ప్రసాదంతో పాటు కాల్చిన మాంసం తింటూ ఈత కల్లును సేవిస్తూ జై కోసిగి రేణుక ఎల్లమ్మ, జై గంప ఎల్లమ్మ అంటూ నామంతో జాతర మారుమోగిపోయింది. ఉదయం టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తారెడ్డి, పల్లిపాడు రామరెడ్డి, నాడిగేని అయ్యన్న, ఒక్కరాని వెంకటేష్, హరివిలి వీరేష్, మాధవరం నీటిపారుదల శాఖ డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షులు అనంత సేనారెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఎన్ రాఘవేంద్రరెడ్డి నూతన ట్రాక్టర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ జాతరలో మిఠాయి దుకాణదారులు వివిధ స్వీట్లతో తయారు చేసిన డిజైన్లు మిఠాయి అంగళ్లలో ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. డీఎస్పీ ఉపేంద్రబాబు ఆదేశాల మేరకు సిఐ మంజునాథ్, ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో 150 మంది భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ జాతరలో దొంగలు రెచ్చిపోయారు. కమ్మలి తిన్నే హనుమంతు 3000 రూపాయలతో పాటు మరో 5 మందిని 5000, 4000, 6000 చొప్పున జేబుల్లో నుండి డబ్బులను కొట్టేసినట్టు సమాచారం. సాయంకాలం రథోత్సవం జరుగుతున్న సమయంలో మరింత మందిని జేబుల్లో డబ్బులు కొట్టేసే అవకాశం ఉందని భక్తులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. వైట్ రాజుడా రేపు ముందరికి అక్కడ